గ్యారంటీ అంటే గ్యారంటీ చెప్పామండి. గీత గారి మీద, పెండు దొరబాబు గారి మీద మాకు పిచ్చిపోయిందండి ప్రజలకి. ఆ, అంటే వంగా గీత గారు ఏదైనా కష్టం వచ్చిందంటే ఇంట్లోకి వచ్చి వ్యక్తి అంటున్నారు జనం. ఎవరైనా ఇంట్లోగా ఎప్పుడు గెలిచినప్పుడు పోయిందండి. ఇప్పుడు మళ్ళీ మొన్న వచ్చింది. నెల అవుతుందేమో వచ్చి పిడాబరం ముఖమే చూడలేదు ఆవిడ. ఏదైనా ఏదైనా ఎవరైనా చనిపోయినా సరే, ఏదైనా అయినా సరే, హాస్పిటల్ పని వచ్చినా సరే ఇంట్లో కూర్చొని మరి హెల్ప్ చేసే వ్యక్తి అంట కదా. ఆవిడండి అలాగే అండి. ఉమ్, కాకినాడలో దాకోమనండి వెళ్ళి ఉమ్, వెళ్తుంది. కాకినాడ వెళ్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు అలాగ వస్తే హెల్ప్ చేస్తారంటారా? ఎవరండి పవన్ మాకు కళ్యాణ్ గారు చేయకపోయినా పర్లేదండి, నెగ్గితే చాలు. నెగితే చాలు. అంటే ప్రతి ఒక్క అంటే ఆయన 2 చోట్ల ఓడిపోయారు కదా, ఇక్కడ కూడా గెలుస్తారని గెలిస్తేనే గెలిపించుకుంటాం మేము. గెలిపించుకుంటారు. మొత్తం అంతా ఒకటే మాట, ఒకటే మాట. పిఠాపురం మొత్తం. ఓకే, ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఉంటారా? ఇక్కడ ఉండకపోయినా పర్లేదండి మాకు, ఆయన గెలిస్తే చాలు. ఆయన స్వచ్ఛతావం చేసుకుంటానన్నారు, ఎంతవరకు చేసుకుంటారండి. ఆల్రెడీ ఇక్కడ ఇల్లు ఏదో కొనుక్కున్నారంట కదా, ఉంటాడు. లేదంటే వస్తాడండి. ఫ్లైట్ కదా, పెద్ద ఏముందండి, ఫోన్ చేస్తే పూటలో వచ్చి పడతాడు. వీళ్ళు కాకినాడ నుంచి పిఠాపురం వస్తే ఎంతో అతను అతను అదే టైంలో వస్తాడండి. వీళ్ళు రావడానికి లేట్ అవుతామండి, అతను వచ్చేస్తాడండి. వచ్చేస్తాడు. మరి వంగా గీత గారు ఇప్పుడు వచ్చి ఆవిడ ఇచ్చిన పథకాలు కానీ, జగన్ గారు ఇచ్చిన పథకాలు కానీ, పథకాలు కూడా ఎందుకండి, మనిషి కావాలి కానీ పథకాలు ఇచ్చి ఏం చేస్తున్నారు? ఏం పథకాలు ఇస్తున్నారు చెప్పండి? పథకాలు ఇచ్చారు, పోనీ ఇచ్చారు కరెక్టే. నూనె ప్యాకెట్ ఎంత అమ్ముతున్నారు? ఎంత ఉండేది, ఎంత అమ్ముతున్నారు? ఇచ్చింది కొంతనే, దెబ్బేసింది ఏమో ఎక్కువ అని. ఇంకా పథకాలు ఇచ్చి సుఖమే ఉంది. ఎందుకు ఏం చేసుకుంటారు పథకాలు ఇచ్చి జనాలని? చెప్పండి, మీరు చెప్పండి. పోనీ ఇంకోటి ఏంటంటే ఈసారి గెలిస్తే మీకు న్యాయం చేస్తారా? చేస్తారండి. మాకు జరుగుద్ది అనుకుంటున్నాం, మేము అనుకున్నా నమ్మకంతో ఉన్నాం అంతే.